జానీ మాస్టర్ న్యూస్ అయితే రోజు రోజు ట్రెండ్ అవుతుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఒపీనియన్ ఏం లేదు భయ్య, లైక్ ఏంటంటే కంప్లీట్గా ఈ అలిగేషన్స్ తప్ప మనకు ప్రూఫ్స్ ఏది రాలేదు ఇంతవరకు. సో కనీసం మెసేజ్ చార్ట్స్ అవన్నీ రాలేదు జనరల్. అంటే నేనైతే ఇది కంప్లీట్గా అబద్ధం అని చెప్పటం లేదు, కానీ ఏంటంటే కొంతవరకు నిజం ఉండొచ్చు, కొంతవరకు అబద్ధం ఉండొచ్చు. బట్ ఈ ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం అనేది ఉందనేది ఎవిడెన్స్ వచ్చేంతవరకు మనం ఏం మాట్లాడకూడదని నా ఫీలింగ్. జానీ మాస్టర్ గారు 2 రోజులైనా 3 రోజులైనా న్యూస్ ఫేమస్ అవుతున్నా కూడా ఆయన కనీసం స్పందించకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నా? అంటే ఆయన స్పందించలేదు కానీ, బట్ వాళ్ళ వైఫ్ ఏమో నిన్ననో మొన్ననో ఇది ఇంటర్వ్యూ అయితే ఏదో చూసా బ్రో. లైక్ జనరల్గా ఏంటంటే ఆమె కొన్ని చెప్పిన పాయింట్లు కూడా కరెక్ట్ ఉన్నాయి, బట్ ఏది ఎవిడెన్స్ అయితే మనకు ఇంకా లేదు. సో మేబీ మన ఎవిడెన్స్ వచ్చినాక మనం కూర్చొని మాట్లాడుకొని ఫోన్ చేసి మరి డిఎస్పీ గారితో మాట్లాడి నన్ను అవుట్ ఆఫ్ స్టేషన్ తీసుకెళ్ళి అంటే క్యారీ వ్యాన్లో జిప్పిప్పి ఇట్లా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు, లాస్ట్ 5 years నుండి ఇలానే చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్పింది. మరి అబద్ధం అంటారా? అంటే అది నేను చెప్పలేను బ్రో, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 5 years నుండి అంటే మధ్యలో ఎక్కడో అంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంది అనేది నా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఓకే లైక్ అప్పటి నుండి చేస్తున్నారు, సో మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైక్ ఇదంతా ఆగిపోతుందేమో అనుకొని చెప్పిండకూడదేమో, లైక్ బయట చెప్పలేదేమో, మేబీ ఇక్కడ ఎక్కువ అయిపోయిందని చెప్పింటుందేమో. అంటే లైక్ మనకేంటంటే ఇక్కడ ఎవిడెన్స్ లేవు కాబట్టి లాట్ ఆఫ్ కాన్స్పిరెన్సీ థియరీస్ వచ్చేస్తాయి బ్రో జనరల్గా. కానీ అంటే ఇది కంప్లీట్గా ఎవిడెన్స్ లేకుండా ఎలా అయిపోద్ది అంటే కంప్లీట్గా రూమర్స్ కిందకు వస్తుంది తప్ప, సో ప్రాపర్గా మనకు ఇది వీడు కరెక్ట్ ఇదే చేశాడు, ఇది నిజంగా చేశాడు అని చెప్పేసి మనం ఏం తేల్చి చెప్పలేం. అయితే మరి దీనికి జానీ మాస్టర్ గారి వైఫ్ కూడా సపోర్ట్ చేశారని చెప్పేసి ఒక వచ్చింది. ఆ అమ్మాయి మ్యాటర్లో ఇద్దరు కలిసి మతం మారమని ప్రేరేపించారని, లవ్ జిహాద్కి సంబంధించిందని కూడా అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? అంటే నాకు తెలిసి ఇది చాలా రిలీజియస్ మధ్యలో ఇది అయిపోతుంది బ్రో, ఎందుకంటే ఇది ఒక ఇండివిజువల్ మైండ్ ఇది దీన్ని బట్టి ఉంటుంది అంతే, ఇండివిజువాలిటీ. ఇది కంప్లీట్గా ఇది రిలీజియన్స్లోకి మాత్రం లాగండి, ఎందుకంటే ఇది ఇలాంటివి చాలా అవుతుంటాయి. జనరల్గా ఏంటంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చాడు, ఇది సెలబ్రిటీ కాకుండా ఆయన నార్మల్గా చూసేవాడు. లాస్ట్ టైం ఇప్పుడు టీడీపీ వాళ్ళది అది కూడా అయింది, జనరల్గా ఎంఎంఎస్ అదేదో వీడియో కూడా లీక్ అయింది. సో దాన్ని అంత రచ్చలేపలే, బికాజ్ ఆఫ్ ఇది ఒక సెలబ్రిటీ కాబట్టి ఇంత రచ్చలేపుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఎలా అంటే సెలబ్రిటీస్ ఈ సినిమా వాళ్ళు ఎలా అంటే కంప్లీట్గా ఒక సెన్సిటివ్ ఇది కార్నర్ చేసేస్తారు బ్రో లైక్ జనరల్గా. సో మేబీ దానివల్ల ఇంకా టీఆర్పీ రేటింగ్స్ కానీ ఎవడు వచ్చినట్టు వాడు వాగడం ఎవిడెన్స్ లేకుండా అంటే ఇవన్నీ ఉంటాయి జనరల్గా. సో మనం ఏంటంటే మనకు ఇప్పుడు మన ఇంట్లోనే అలా ఏదైనా రూమర్స్ అలా స్ప్రెడ్ అయితే మనం ఫస్ట్ కనుక్కుంటాం, ఒక 2-3 దగ్గర ఉన్న వాళ్ళు కనుక్కుంటాం, లైక్ కంప్లీట్గా ఇది నిజమా కాదా అని చెప్పేసి ఒక డిస్కషన్స్ ఇది అయితే బయటికి పోకుండా అంటే బయటికి పెట్టకుండా మనం డిస్కషన్ చేసి మనం అప్పుడు డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇవి ముందే మొత్తం ఇలా ఒక అమ్మాయి అంటే లైక్ నిజం ఉండొచ్చు, నేను నిజం లేదని చెప్పడం నిజం ఉండొచ్చు, కానీ వితౌట్ ఎవిడెన్స్ మనం ఏది నమ్మలేము. Like and subscribe Eagle Media Works.